తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్ళుగా చెప్పుకునేటువంటి రామారావు గాని నాగేశ్వరరావు గాని అప్పట్లో వరుస పెట్టి సినిమాలు చేసింది. మన నెలకి సంవత్సరానికి 15-20 సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళిద్దరే జనాలకు కనిపించేవారు. సినిమాలు అంటే పిచ్చిగా ఉండేది, జనాలు ఎగబడి ఎగబడి 365 రోజులు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. సో ద బిగ్గెస్ట్ మైటీ సూపర్ స్టార్స్ వాళ్ళు అప్పట్లో. అప్పుడు వాళ్ళకి ప్రొడ్యూసర్లు ల్యాండ్స్ రాసి ఇవ్వడం కావచ్చు, ఇంకోటి 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 బోర్డు కోటాను కోట్ల ఆస్తులు ఉండే వీళ్ళిద్దరికి, సంపాదించారు కష్టపడి, ఉత్తిన తేరగా వచ్చింది కదా. కానీ రామారావుకి చాలా మంది పిల్లలు, ఈ నాగేశ్వరరావుకి తక్కువ, కొడుకు. సో చాలా వరకు ఆస్తులు నాగేశ్వరరావు నుంచి నాగార్జునకు వచ్చాయి. దాంతోపాటు ఆయన కూడా శివ సినిమా నుంచి బాగా ఫేమస్ అవ్వడం, వరసపెట్టి సినిమాలు రావడం. ఎంత సినిమా స్టార్ అయినా, ఎంత విపరీతం లేడీస్ ఫాలోయింగ్ ఉండదు నాగార్జునకి. ఎంత ఉన్నా, ఎంత ఒక డ్రీమ్ బాయ్, మన్మధుడు, గ్రీకు వీరుడైనా బిజినెస్ మైండెడ్ మెంటాలిటీ. బిజినెస్ మైండెడ్ రాంగ్ గా చెప్పండి. బిజినెస్ అంటే ఇష్టం, బిజినెస్ చేయడం ఇష్టం. వాళ్ళ ఫాదర్ ద్వారా వచ్చిన డబ్బులు కావచ్చు, సినిమాల్లో డబ్బులు కావచ్చు, రకరకాల ప్లేసెస్ లో అన్నపూర్ణ స్టూడియోస్ ఐడియా కూడా నాగేశ్వరరావుకి వచ్చినా కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ నాగార్జున చూపించారని చెప్తారు. అట్లాగా ఒక్కొక్క రంగంలో, సినిమా రంగంలో, కొంత రియల్ ఎస్టేట్ రంగంలో మా టీవీ పెట్టడానికి ముఖ్యమైనటువంటి కారణం నాగార్జునే. చిరంజీవిని, అల్లు అరవింద్ని ఒప్పించి ముగ్గురు కలిసి మా టీవీ పెట్టగా మధ్యలోంచి చిరంజీవి వెళ్ళిపోతే ఆ తర్వాత స్టార్ మా వాళ్ళకి అద్భుతమైనటువంటి రేటుకి అమ్మేసుకున్నాడు నాగార్జున. అమ్ముకోవడమే కాకుండా మళ్ళీ కొంత షేర్స్ కూడా ఉంచుకున్నారు ఇప్పటికీ అంటారు. అట్లా రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది వీళ్ళకి, అన్నపూర్ణ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ఏదో. అట్లాగా ఈ వ్యాపారం ఆ వ్యాపారం అని లేదు. షేర్స్ రిలేటెడ్ కావచ్చు, అబ్రాడ్లో కావచ్చు, హాస్పిటల్ ఫీల్డ్లో, హాస్పిటల్ మేనేజ్మెంట్లో వేరే జర్మనీ లాంటి కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. అట్లా రకరకాల ప్లేసెస్లో సినిమా ఇండస్ట్రీ కంటే కూడా బిజినెస్ల మీద విపరీతంగా డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తి నాగార్జున. మొత్తం ఆయన నికర ఆస్తులు వీళ్ళ టోటల్ అంతా కలిపి 3,000 కోట్ల వరకు ఉందనేది ఒక డిస్కషన్గా నడుస్తూ ఉంటుంది, ఎగ్జాక్ట్ నెంబర్ కాకపోయినా కూడా. అంటే ఇది లాస్ట్ ఇయర్ వరకు, ఈ ఇయర్లో ఇంకా పెరిగి ఉండొచ్చు. దాంతోపాటు ఆయన బిగ్ బాస్ చేస్తారు, మళ్ళీ అదే బిగ్ బాస్లో అన్నపూర్ణ స్టూడియోస్లో చేస్తారు, అదే అన్నపూర్ణ స్టూడియోస్లో బిగ్ బాస్ హౌస్కి వీళ్ళు మళ్ళీ లీజ్ తీసుకుంటారు. అట్లా మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉంటాయి, అది ఎక్కడైనా సహజమే. కానీ చెప్తున్నా, అంటే బిజినెస్ టాక్టిక్స్. తాను అన్నపూర్ణ స్టూడియోస్ ఓనరు. అన్నపూర్ణ స్టూడియోస్లో బిగ్ బాస్ షో 100 రోజులు, 150 రోజులు, 100 రోజులు, 110 రోజులు నడిపినందుకు గాను డైలీ లీజ్ తీసుకుంటారు. తీసుకుని మళ్ళీ ఈయన షోకి వెళ్ళి వ్యాఖ్యాతగా చేసినందుకు వీక్లీ 2 రోజులు మళ్ళీ దానికి సెపరేట్ రెమ్యునరేషన్. కరెక్ట్ పద్ధతే కాదంట్లా. బట్ చూడండి ఎంత ఇన్కమ్ జనరేషన్కి ఉత్తనే మీలాంటి వాళ్ళు 4 రోజులు చెప్తే రావు డబ్బులు, ఇలాగా తెలివిగా చేసుకోగలడు అని చెప్తున్నాను అనమాట. సో ఈ రకమైనటువంటి ఇన్ని ఉన్నప్పుడు, ఇన్ని రకాల రెవెన్యూ సోర్సెస్ అనండి, బిజినెస్ ఐడియాస్ అనే ఇవన్నీ ఉన్నప్పుడు ఒక మనిషికి కన్వెన్షన్ సెంటర్ అనేది పెద్ద నష్టం కాకపోవచ్చు. ఎందుకంటే ఎన్క్రోచ్మెంట్ ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాలోనే బిగ్గెస్ట్ హాల్ ఉండేది, మండపం అది ఉండేది భారీ ఎత్తున. సో 3.5 ఎకరాల ప్లేస్లోనే భారీ ఎత్తున ఇవన్నీ ఉండేవి. మిగతా ప్లేస్లో కూడా కొన్ని హాల్స్, విడిదిల్లు ఇవన్నీ ఉండేవి. మిగతా అంత చెట్లు, పార్కింగ్ అవన్నీ ఉండేవి. సో ఈ ఎన్క్రోచ్మెంట్ ల్యాండ్లోనే ఒక్క రోజుకి ఎంతో సొమ్ముని వాళ్ళు వసూలు చేస్తూ ఎంతో సంపాదించారు. సో ఇప్పుడు ఇది ఉన్నా పోయినా అసలు పెద్ద మ్యాటరే కాదు వాళ్ళకి అనేటువంటి మాట అయితే కన్ఫర్మ్. డబ్బు పరంగా మ్యాటర్ కాదు, కానీ నాగార్జున ఉన్నటువంటి మైండ్ సెట్కి, నాగార్జున ఉన్నటువంటి బిజినెస్ మెంటాలిటీకి ఈ ఏదైతే ఇది ఎన్క్రోచ్మెంట్ కాదని ఆయన గట్టిగా చెప్తున్నారు, నమ్ముతున్నారు. కాబట్టి ఏదైతే ల్యాండ్ ఉందో, ఏదైతే ఈ ఎన్కన్వెన్షన్ థింగ్ ఉందో, ఇది వదిలే వ్యక్తి కాదు, ఇది వదులుకునేటువంటి మెంటాలిటీ ఉన్నోడు కాదు. ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాడు, మళ్ళీ అదంతా వెనక్కి తెచ్చుకుంటాడు అనేటువంటి మాట చాలా చాలా స్పష్టంగా వినిపిస్తోంది. చూడాలి మరి తెచ్చుకుంటారా, దానికోసం లీగల్గా పోరాటం చేస్తారా, లాబింగ్ చేస్తారా? లాబింగ్ కూడా చేయొచ్చు. సో ఏ రకంగా దాన్ని వెనక్కి తెచ్చుకుంటారు. కానీ మెంటాలిటీ ఏంటంటే నాగార్జునది తనది అయినది చాలా జాగ్రత్తగా చూసుకుని కొనుక్కుంటారు. బిజినెస్ పరంగా ఎటువంటి లిటిగేషన్, లీజులు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత కూడా దానికి ఏదన్నా మన చేతిలో జారిపోతుంది అనుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా వెనక్కి తెచ్చుకుంటారు. అలాంటి మెంటాలిటీ. అదే మా టీవీ ఉందనుకోండి, ఒక పాయింట్లో స్టార్ వాడు ఇండియా అంతా ఛానల్స్ కొనాలి, ఫ్యూచర్ అంతా కూడా టీవీస్దే అనుకున్నాడు. అదే టైంలో ఈయన స్టార్ మా అమ్మేశాడు శుభ్రంగా. తర్వాత ఏమైంది, ఓటీటీ వచ్చింది, టీవీలన్నీ ఢమాల్ అయిపోయినాయి. హాట్స్టార్ లాంటిది ఓటీటీ పెట్టి నడిపే సత్తా ఉండదు కదా నాగార్జున లాంటి వాళ్ళకి. సురేష్ బాబు లాంటి వాళ్ళే ఆహా లాంటిది పెట్టలేక నోరు మూసుకొచ్చినాడు. సో
భారీ లెవెల్లో ఉంది కాబట్టి స్టార్ వాడు అని చేయగలుగుతున్నాడు. సో కరెక్ట్ టైంలో ఎప్పుడైతే ఓటీటీ ఎంట్రీ ఇస్తోంది, ఈ మా టీవీ అనే టీవీలు అనేవి పెద్దగా చూడరు జనాలు అనే పొజిషన్కి వచ్చిందో, ఒక 10 ఏళ్ల విజన్ ముందే చూసాడు, అమ్మి పడేసాడు శుభ్రంగా స్టార్ మా లైట్ గా షేర్లు పెట్టుకున్నాడు. అప్పటికి చిరంజీవి ఆల్రెడీ అందులోంచి వెళ్ళిపోయారు, తన షేర్ అమ్మేసుకొని. సో చెప్తున్నా, మెంటాలిటీస్, బిజినెస్ మెంటాలిటీ ఉన్నప్పుడు తామది అనుకున్న దాన్ని వదులుకోరు. ఏదో ఒకటి చేసి ఫైట్ చేసి మళ్ళీ వెనక్కి తెచ్చుకునే మెంటాలిటీ అని అంటున్నారు. చూడాలి మరేం జరుగుతుంది.